నేటి ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందు నిన్నటి దినాన మనము ధ్యానించుకున్న విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నేటి దిన ధ్యానంలోకి వెళ్దాం. నిన్న ఉదయకాలం ఆకస్మికమైన పరిశుద్ధత, శుద్ధీకరణ, ఆకస్మికమైన ఇంకోటి మార్పు, ఆకస్మికమైన మార్పు, ఆకస్మికమైన ఆశీర్వాదం గూర్చి మనము నిన్నటి దినాన ధ్యానం చేసుకున్నాం. అయితే నేటి దినాన 7వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకుని ధ్యానం చేసుకుందాం. సత్యమునకు విధేయుడు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించను? అంటే అడ్డగించే స్థితిగతులు ఉన్నాయి, ఆటంకాలు ఏర్పరచబడుతున్నాయి, అవరోధాలు మన మధ్యలో ఏర్పరచబడటానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఆటంకాలు ఏర్పరచబడుతున్నాయి? దేనికి ఆటంకం ఏర్పరచబడుతుంది? ఆ ఆటంకాలు మనల్ని నిజంగానే ఆటంకపరుస్తాయా, లేదా ఆటంకము అనే భ్రమలో నడిపిస్తున్నాయా? ఒకసారి మనము ఆలోచించగలిగినట్లయితే విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఆటంకములు సహజం. ఆటంకములు ఎదురు కాకుండా వాడు విశ్వాస జీవితంలో వెళుతున్నాడు అని అంటే అది అబద్ధం. ఆటంకములు ఎదురైతేనే వాడు విశ్వాస జీవితంలో సరైన రీతిని వెళుతున్నట్టుగా లెక్క. అయితే ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయి? మొట్టమొదటిగా పేతురు రెండో పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, ఇవి ఎవనికి లేకపోవునో జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. మొట్టమొదటిది, దూరదృష్టి లేకుండా ఆటంకపరచబడతాము. దూరదృష్టి. ఈ దూరదృష్టి అనే దాని గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ దూరదృష్టి అనే పదము దానిపైనే రాశాడు చూడండి. 7వ వచనం నుండి మనం చూడగలిగినట్లయితే, భక్తి యందు సహోదర ప్రేమ యందు దయ, ఇవి ఎవరిలో అయితే అనుభవ జ్ఞానముతో ఉండవో. ఇంకా పైన చాలా రాశాడు. ఈ ఆత్మ యొక్క కృపలు ఎవరిలో అయితే తగ్గిపోతాయో, ఆత్మ యొక్క క్రియలు ఎవరిలో అయితే తగ్గిపోతాయో వారిలో దూరదృష్టి లోపిస్తుంది, ఆటంకం ఏర్పరచబడుతుంది. కారణం ఏంటంటే ఆత్మీయమైన కృపలు తగ్గిపోవడం ద్వారా. ఎవరు తగ్గించేశారు ఈ ఆత్మీయమైన కృపలను? దేవుడేమి తగ్గించలేదండి. దేవుడు ఎప్పుడు కూడా మనం అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా దేవుడు దయచేస్తాడు. కానీ మరి ఎందువల్ల తగ్గిపోతున్నాయి? ఎలా తగ్గిపోతున్నాయి ఇవి? మనకి ప్రార్థన చేసుకునే అవకాశం ఉంది. ప్రార్థన చేయగలుగుతున్నామా? పాటలు పాడుకుని దేవుని స్తుతించే అవకాశం ఉంది. స్తుతించగలుగుతున్నామా? మనం పొరుగువాడికి సహాయం చేసే శక్తి మన దగ్గర ఉంది. చేయగలుగుతున్నామా? ఇవేమీ లేకుండా నేను దేవుని సొత్తుగా ఉన్నాను అని అనుకోవటం నిజంగా మూర్ఖత్వమే. అందుకనే
ఆత్మ యొక్క కృపలు ఎందుకు తగ్గిపోతున్నాయి, తక్కువైపోతున్నాయనంటే మన స్వచిత్తమున మనము చేయవలసినవి చేయకపోవటం వలన దూరదృష్టిని కోల్పోయి ఆటంకము ఏర్పరచబడుతుంది. మొదటిది. రెండవదిగా హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయములో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాల భాగంలో మనం చూడగలిగినట్లయితే ఆ, ఉమ్, ఆ, 6-7 వచనాలు చదువమ్మా. కాగా ఎవరు కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము గనుక ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. జాగ్రత్తగా గమనించాలి. ఈ 1 నుండి 6-7 వచనాల భాగం అంతా కూడా ఏమి తెలియపరుస్తున్నాడనంటే దేవుని విశ్రాంతిలో ప్రవేశించలేకపోవటం అనే దానికి ఆటంకం. దేవుని విశ్రాంతిలో ప్రవేశించకపోవడానికి ఏర్పరచబడు ఆటంకం ఏంటో తెలుసా? జాగరూకత. ఈ తెలుగు పదానికి అర్థం ఏంటో తెలుసమ్మా? జాగరూకత. అయ్యా గట్టిగా గట్టిగా రైట్. జాగరూకత తెలుగులో ఏమంటారమ్మా? మెళకువ అనే పదాన్ని తెలుగు తర్జుమాలో వాడారు. ఇదేమో తెనుగు. జాగరూకత అని అంటే మీరు ఇంగ్లీష్లో చెప్పింది కరెక్టే, అలర్ట్. అయితే మెళకువ ఏమంటే మనం ఏమో నిద్రపోతున్నామా అని అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నాం, సిద్ధపాటు లేకుండా ఉంటున్నాం. అందుకనే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? రెండవ ఆటంకము జాగరూకత లేకపోవటం. ఎఫెసీ పత్రికలో చాలా చక్కగా రాస్తాడు 5వ అధ్యాయములో, నిద్రించుచున్న నీవు మేల్కొనుము, నీ మీద వెలుగు ప్రకాశించును. 14వ వచనంలో చూడండి, ఎఫెసీ 5:14లో, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. నువ్వు నిద్రపోతున్నావు, మేల్కొనే స్థితి లేదు, జాగరూకత లేదు. కారణం, ఈ జాగరూకత లేని కారణం చేత ఆనాడు ఆది తల్లి అయిన అవ్వమ్మ మోసపోయింది. ప్రభు యొక్క సాన్నిధ్యంలో ఉండే అవకాశాన్ని చేజార్చుకుంది. కారణం మెళకువ లేకపోబట్టి. మెళకువ అంటే మనల్ని మనము అన్ని విధాలుగా సంసిద్ధత కలిగి ఉంచుకోవటం ఆత్మీయంగా. ఆ మెళకువ అనేది లేకపోబట్టి ఆత్మీయమైన జీవితానికి ఆటంకం ఏర్పరచబడుతుంది. అందుకే మొదటిది దూరదృష్టి లేకపోవటం వల్ల ఆత్మీయ ఆటంకం ఏర్పరచబడుతుంది. రెండవదిగా జాగరూకత లోపం వలన దేవుని విశ్రాంతిలో ప్రవేశించే ఆటంకం ఏర్పరచబడుతూ ఉన్నది ప్రియులారా. తర్వాత ఏమంటున్నాడనంటే హెబ్రీ పత్రికలోనే 3వ అధ్యాయం 12వ వచనంలో తెలియపరుస్తున్నాడు, సహోదరులారా, చదువమ్మా, చదువుతలే. జీవమగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకొనండి. ఏంటి జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు? ఆత్మీయ జీవితము ఎదుగుదలకు
ఆటంకము ఏర్పరచబడుతుంది. ఆత్మీయ జీవిత ఎదుగుదలకు ఆటంకం. ఏంటి ఆటంకం? ఎలాంటిది ఆటంకం? దేవుని విడిచిపోవునట్టి. ఎవరిని విడిచిపెట్టేయటానికండి? దేవునిని విడిచిపోవునట్టి. మరి ఎవరి దగ్గరికి వెళ్తాం మనం దేవుని విడిచిపెట్టేసి? ప్రతి మనిషికి కూడా కావాల్సింది ఏంటో తెలుసా? మెప్పు, పొగడ్త. ప్రతి ఒక్కడికి కూడా ఏం కావాలి? పొగడ్త కావాలి. ఆ పొగడ్త వాస్తవికమైన స్థితిలో ఉండేది చాలా బహుకొద్ది శాతమే. కానీ మానవుడు ఇంత దానికి కూడా ఎంత ఆశిస్తాడండి? ఎంత ఆశిస్తాడు? మన దగ్గర ఉన్న ఘనపరచబడే స్థితి ₹1 వంతైతే మనం ఆశించేది ఎంత? 100 కూడా కాదండి, ₹1000 శాతం ఆశిస్తూ ఉంటాం ఘనత. ఆ, గట్టిగా చెప్పారు, కొండంత అంట, 100 కాదు. ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏంటనంటే, అవ్వమ్మ కూడా టెంప్ట్ అయింది ఎక్కడో తెలుసా? మీరు తింటే దేవుళ్ళు అయిపోతారు అన్న దగ్గర టెంప్ట్ అయింది. అంటే మేము తండ్రి అని పిలుచుకుంటున్నామే, ఆయనకిలాగా మేము అయిపోతాము, మీరు దైవాలు అవి తింటే. ఆ మాటకి అంటే చూడండి, మనం కూడా కంపారిజన్, అంటే ఆడికిలాగా నేను ఉండాలి, ఈవిడికిలాగా నేను ఉండాలి, ఈ విధమైన కంపారిజన్తో మనలో ఏమి ఏర్పరచబడుతుంది అని అంటే దేవుని నుండి దూరం అయిపోయే స్థితి ఏర్పరచబడుతూ ఉంటుంది. కారణం ఘనత. మనము ఎవరి దగ్గర ఘనపరచబడాలి అని అంటే 115వ కీర్తనలో రాస్తూ ఉంటాడు చూడండి, మొదటి వచనంలో, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కానీ ఇప్పుడు ఎవరికి మహిమ ఘనత ప్రభావములు కలగాలి? దేవునికా మనకా? కాదు, మనకు కలగాలని కోరుకుంటున్నాం. అది ఉదాహరణకి పాస్టర్ గారు ఉన్నాడు, ప్రబోధన చేస్తున్న పాస్టర్ గారు, పాటలు బాగా పాడతాడను, వాక్యం బాగా చెప్తాడను, లేదా ఆయన ప్రార్థన చేస్తే కార్యాలు జరిగిపోతాయని గొప్పగా అవ్వాలి పాస్టర్ గారులకి. మరి విశ్వాసులకి ఎంత మంచి విశ్వాసులండి, వారు దేవుని సేవకుని వదిలిపెట్టరు, దేవుని సంఘాన్ని వదిలిపెట్టరు, ఏ కార్యక్రమం అన్నా దాతృత్వం కలిగి ఉంటారు. ఇలాంటి గొప్ప కార్యాలు, గొప్ప మాటలు ఎవరికి కావాలి? సంఘానికి కావాలి. కానీ ప్రభువారు ఏమన్నాడు తెలుసా అండి? ఇప్పటికి కూడా మనలో ఆ విధమైన స్థితిని పాటించే వాళ్ళు బహుకొద్ది మంది ఉన్నారు. బహుకొద్ది మంది ఉన్నారు. నువ్వు కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకుండా చేయగలిగిన గొప్ప విశ్వాస సహితమైన జీవిత ప్రణాళికను కలిగిన వారు నేటి దినాల్లో చాలా 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 కొద్దిమంది అండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? క్రైస్తవ జీవిత ఎదుగుదలకు ఆటంకం ఏర్పరచబడుతుంది. ఏంటి? పరిపూర్ణులు అవ్వటానికి మనకి ఆటంకము కలుగుతూ ఉన్నది. ఏంటా ఆ అపరిపూర్ణత? చూడండి, 12వ వచనంలో అన్నాడు, దుష్ట హృదయము. ఏది దుష్ట హృదయం అంటే? విశ్వాసము లేని దుష్ట హృదయం. ఆ దుష్ట హృదయానికి విశ్వాసం ఉండదు, కృతజ్ఞతాభావం ఉండదు, దేవుని ఆత్మ నిలుపుదల ఉండదు ఆ హృదయంలో. ఏంటంటే అలవాటు జీవితం ఉంటుంది అంతే. అందుకనే ప్రభువు ఏం చెప్తున్నాడంటే, మెమ్మును అడ్డగించటానికి మొట్టమొదటిగా ఆత్మ యొక్క కృపలు తగ్గిపోయి దూరదృష్టి లోపం ఏర్పరచబడుతుంది. రెండవదిగా జాగరూకత, మెలకువ లేకపోబట్టి విశ్రాంతిలో ప్రవేశించే ఆటంకం ఏర్పరచబడుతుంది. మూడవదిగా క్రైస్తవ జీవితంలో ఎదగకుండా ఉండడానికి విశ్వాసము లేని దుష్ట హృదయము మనకు కారణమవుతుంది, ఆటంకముగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా మనము పరిశీలించుకుంటూ, గలతీ పత్రికలో
అపోస్తుడైన పౌలు మాట్లాడిన మాటను మరి ఒక్క పర్యాయము మనం ఆలోచించగలిగినట్లయితే ప్రియులరా, మీరు సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఎవడు అడ్డగించగలడు? సత్యమునకు విధేయులు కాకుండా. ఎవరి సత్యం? యేసయ్యకు విధేయత చూపకుండా, ఆయన చిత్తానుకూలంగా నడవకుండా మనల్ని అడ్డగించేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడనే కదా ఇప్పుడు వరకు చెప్పుకుంది. ఉన్నాడు. ఎవడు వాడు? అపవాది. వాడు ఆటంకపరుస్తూ ఉంటాడు. క్షణము నిన్ను ఆటంకపరుస్తూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో, యహలోకపరమైన జీవితంలో ఎన్నో అవాంతరాలు వాడు సృష్టిస్తూనే ఉంటాడు. ఎంతవరకు సృష్టిస్తాడు? నీ ఓపిక చచ్చిపోయే వరకు సృష్టిస్తాడు. ప్రభువారు కూడా దానికి పర్మిషన్ ఇస్తాడండి. ఆ ఆటంకములన్నిటినీ మనం అధిగమించాలి, దాన్ని దాటుకునే వెళ్ళాలి. అందుకే ఎవడు మిమ్మును అడ్డగించెను? అపవాది. వాడి అడ్డగింపులన్నిటినీ నీవు దాటుకుని రాగలగాలి. ఆత్మీయమైన ఆటంకములన్నిటికీ దేవుడు మనకు ఒక ఆయుధాన్ని ఇస్తూ వచ్చాడు. ఎఫెసీ పత్రికలో రాస్తాడు ఆయుధాలు. రక్షణ అనే శ్రేణస్త్రాణం దగ్గర నుంచి సిద్ధ మనసును జోడు వరకు అన్నీ కూడా రక్షణ సంరక్షణతో కూడినటువంటి ఆయుధాలు, సంరక్షణ ఆయుధాలు దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక మనము ఏర్పరచబడు ఆటంకములన్నీ అధిగమించి దేవునిలో ఆయన కృపలను పొందుకుంటూ మెళకువ కలిగిన వారమే ఆయన సన్నిధిలో ఏకీభవిస్తూ, చివరిగా విశ్వాసము లేని దుష్ట హృదయములోనికి దిగజారిపోకుండా దేవునిలో ఆత్మీయ ఎదుగుదల గలవారముగా ఉండునట్లు పరిశుద్ధాత్మ మెండైన కృప దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరం లేచి నిలబడి ప్రార్థనలోకి వెళ్దాం. సకల ఆశీర్వాదములకు కారకుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లెంటులోని 2వ ప్రాతకాల ఆరాధనలో నీ సహాయమును మాకు అందించినందుకు వందనాలు దేవా. ఇంతదనుక మీరు మాతో మాట్లాడుతూ అడ్డగింపులు, ఆటంకములు ఎదురవుతున్నాయి, ఆ ఆటంకములన్నిటినీ అధిగమించాలి అని అంటే విశ్వాస స్థితిలో మేము స్థిరులుగా ఉండాలని, ఆ ఆటంకాలు కేవలం మా స్వచిత్తాన్ని మేము తెచ్చుకుంటున్నామని హెచ్చరిక ద్వారా మీరు మాకు బయలుపరిచారు. నిజమే, మేమందరము కూడా దూరదృష్టి గలవారమై, మేమందరము కూడా మెళకువ కలిగిన వారమై, మేమందరము క్రైస్తవ విశ్వాస జీవితంలో స్థిరమైన విశ్వాసము కలిగిన వారమై ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎన్ని అవరోధములు వచ్చినా ముందుకు కొనసాగడానికి విశ్వాసపు శక్తిని మెండుగా దయచేయండి దేవా. మీరు మాకు ఇచ్చిన యొక్క పరిశుద్ధ మత్తయి లూథరన్ దేవాలయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. సంఘమును దీవించండి. సంఘములో ఉన్న చిన్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వాతావరణ మార్పుల వలన అనేక మంది చిన్న బిడ్డలు బలహీనపరచబడి వైద్యశాలలో బాధపడుతూ వైద్యము పొందుతూ ఉన్నారయ్యా. వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యమును ప్రసాదించండి. అలాగే ప్రభు యవన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది యవన బిడ్డలు చేస్తున్న ప్రయత్నాలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తున్న వారి చదువులలో మీ సహాయమునివ్వండి, జ్ఞాన వివేకములు దయచేయండి. అలాగనే ప్రభా అనేకమైన ఇతర కోర్సులు వారు చేస్తూ ఉన్నవారు ఉన్నారు. ఆ కోర్సులన్నిటిలో కూడా నీ సహాయమును దయచేయండి. అలాగనే ప్రభా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు
వారి ప్రయత్నాలన్నిటిలో నీ చిత్తాన్ని వారికి బహిర్గతం చేయండి ప్రభా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు కుటుంబముగా కట్టుటలో నీ కృప చూపించండి. వివాహమై సంతానము లేక రోదనతో వేదనతో నింపబడిన బిడ్డలను ఓదార్చి వారికి తగిన స్వాస్యమును బహుమానముగా దయచేయండి. అలాగనే ప్రభా, సంఘములు అనేక మంది ఇతర దేశంలో ఉన్నవారు ఉన్నారు. వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్న వారు చేయుచున్న పనిపాట్లలో ఇతర దేశంలో ఉన్న కుటుంబాలన్నిటినీ నీ కృప కలిగిన హస్తాలు ఎత్తి పట్టుకోనండి తండ్రి. ఎటువంటి కొరత ఏర్పరచబడకుండా సమృద్ధితో నింపి నీ సంరక్షణ వారికి దయచేయండి. ఆయురారోగ్యములతో వారు నింపమని అడుగుచున్నాం. అలాగనే ప్రభా, మా యొక్క సంఘంలో ఉన్నటువంటి పురుషులందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు చేయుచున్న వృత్తులలో, వ్యాపారములలో, వ్యవసాయ పనులలో, ఉద్యోగములలో నీ యొక్క కాపుదల తోడ్పాటును మీరు వారికి అందించండి. అలాగనే ప్రభా, స్త్రీలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభా కుటుంబ బాధ్యతలతో పాటుగా వ్యవసాయ పనులను, ఉద్యోగంలో నిర్వర్తిస్తున్నారో వారందరికీ నీ కృప కాపుదల మెండుగా దయచేయండి. అలాగనే నాయన వృద్ధాప్య దశలో ఉన్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నా ప్రభా, వారి వృద్ధాప్యము ఆశీర్వాదకరంగా ఉండినట్లు కృప చూపించండి. వారికి అవసరమగు ప్రతి ఈవిని దయచేయండి. సంఘములో, సమాజములో ఎంతమంది అయితే ప్రభా ప్రార్థన అవసరత కలిగిన వారై ప్రార్థన కోరుతూ ఉన్నారు, వారందరికీ ఏమేమి అవసరం ఉన్నదో ఆ అక్కరలన్నీ తీర్చండి. ఆయురారోగ్యముల విషయంలో నీ కృపా సన్నిధి తోడుంచి వారికి క్షేమకరమైన ఆయురారోగ్యములు ప్రసాదించండి. బలహీనతలన్నిటిలో నుండి విడుదల దయచేయండి. ఇరుకు ఇబ్బందుల నుండి విమోచనము దయచేయండి ప్రభా. ఈ ప్రాతకాలపు ఆరాధనలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ కృపలో ఎత్తి పట్టుకొని రావలసిన దీవెన, ఆత్మీయ ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహింపచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో వినయముతో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య అన్యోన్య సహవాసము కాపుదల మనం చేసిన ప్రార్థనలకును, ఏకీభవించుచున్న బిడ్డలకును, అక్కర కలిగిన ప్రతి ఒక్కరికి సదా తోడై వారి హృదయాంకాంక్షను తీర్చి దీవించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.